Hey guys, welcome to D Sound Stories. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఈరోజు వీడియోలో అయితే మేము షికాగో వెళ్ళాము. సో అక్కడ ఏమేమి చేసామో చూసేద్దాం. ఈ వ్యూ వచ్చేసి షికాగో డౌన్ టౌన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే షికాగోలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మేము ఒక వీకెండ్ ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఒక జస్ట్ వీకెండ్ ట్రిప్. మేము ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే ట్రై చేయడానికి వెళ్ళాము. ఇట్స్ ఏ హైదరాబాదీ హౌస్. అంబియన్స్ వైజ్ అయితే ఓకే, షికాగోలో కొంచెం పెద్ద రెస్టారెంట్ అనే చెప్పచ్చు. అండ్ ఫుడ్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. మేము వచ్చేసి స్టార్టర్స్ అండ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. నార్మల్ మెన్యూకి వీళ్ళు కొంచెం డిఫరెంట్ నేమ్స్ అయితే పెట్టుకున్నారు, లైక్ పోటుగాడు చికెన్, మొనగాడు 65 అని. అండ్ మేము అవి ట్రై చేసాము. నార్మల్ చికెన్ 65 అట్లానే ఉన్నాయి. అండ్ 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసాము. ఓకే టేస్ట్ వైజ్ అండ్ రెగ్యులర్ నార్మల్ రెస్టారెంట్స్ లాగే ఉన్నాయి, అంత ఏం లేదు. అండ్ లస్సీ అయితే అస్సలు బాగాలేదు. మ్యాంగో లస్సీ అయితే అస్సలు ట్రై చేయొద్దు. సో మేమైతే ఆ వీకెండ్ లంచ్ అయితే ఈ రెస్టారెంట్లో చేసి కొంచెంసేపు రీల్స్ చేసుకొని వచ్చేసాం. యాక్చువల్లీ షికాగోలో ఫుడ్ చాలా బాగుంటుంది. ఇదివరకు మేము వేరే హైదరాబాద్ హౌస్లో ట్రై చేసాము. అండ్ ఇండియన్ ఫుడ్స్ చాలా దొరుకుతాయి షికాగోలో. అండ్ ఆ తర్వాత నైట్ వచ్చేసి మేము ఒక మెయిన్ ఈవెంట్ అనే ఇక్కడ బౌలింగ్ కోసం వెళ్ళాము. బట్ ఆ టైంకి క్లోజ్ అయిపోయింది. సో మిగతా గేమ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక 1 hour అలా టైం స్పెండ్ చేసాం. బికాస్ క్యాండీ ఫస్ట్ టైం ఇలా వేరే ప్లేస్లో స్టే చేయటం, సో వాడికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మేము ఇట్లా ప్లాన్ చేశారు వీళ్ళు. సో కొంచెంసేపు అయితే అక్కడున్న రైడ్స్ కానీ గేమ్స్ కానీ ఆడి కొంచెం టైం పాస్ చేసాము. ఈవెన్ క్యాండీ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ గేమ్స్కి ఒక పంచ్ కార్డ్ ఉంటుంది. ఆ పంచ్ కార్డ్ తీసుకుంటే మనకు పాయింట్స్ ఉంటాయి. సో మనం ఆడిన ప్రతి ప్లేకి మనకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్ కిడ్సే కాకుండా మనకు కూడా కొంచెం ఫన్లా అనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం వెళ్ళాం కాబట్టి మోస్ట్లీ 1.5 hour టైం స్పెండ్ చేసాము. అండ్ ముందు చెప్పాను కదా పంచ్ కార్డ్కి పాయింట్స్ యాడ్ అవుతాయని. అవి రెడీమ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది. మన ఫైనల్ పాయింట్స్తో మనం ఏదైనా ఒక ఐటెంని రెడీమ్ చేసుకోవచ్చు. మా పాయింట్స్కి ఒక మ్యూజిక్ సిస్టమ్ అనేది రెడీమ్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే. మేము యాక్చువల్లీ వీకెండ్ ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నాము. బట్ 1 week ట్రిప్ అయితే అయిపోయింది షికాగోలో. ఇలాగో ఎప్పటి నుంచో హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటుంది. సో షికాగోలో కొంచెం ఇండియన్ సెలూన్స్ ఎక్కువే ఉంటాయి. సో అది ట్రై చేస్తానంటే దాన్ని సెలూన్ అంటే కంపెనీ కోసం వెళ్ళి నేను కూడా హెయిర్ కట్ చేంజ్ చేసుకున్నాను. మోస్ట్లీ ఇక్కడ అంత హెయిర్ కట్స్ బాగా చేయరు. బట్ ఈ సెలూన్లో ఓకే పర్లేదు, బాగానే చేశారనిపించింది. ఇద్దరు హెయిర్ కట్స్ వచ్చేసి $50 అయితే అయింది. అండ్ ఎలాగో 1 week ఉంటున్నాం కాబట్టి గ్రాసరీ షాపింగ్ చేద్దామని నెక్స్ట్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాము. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పటేల్ బ్రదర్స్. ఇక్కడ వచ్చేసి నాకు ఫేవరెట్ ఈ మ్యాంగో స్లైసెస్ అండ్ షుగర్ కేన్ పీసెస్ దొరుకుతాయి. అండ్ నాకు ఈ చింతకాయలు కూడా చాలా ఇష్టం, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. అంటే ఇక్కడ షుగర్ కేన్ పీసెస్ కోసం అయితే నాకు ఎప్పుడు వీళ్ళు షికాగో నుంచి వచ్చినా కానీ తీసుకొస్తూ ఉంటారు. బికాస్ మా సైడ్ పటేల్ బ్రదర్స్లో అన్ని ఐటమ్స్ దొరకవు. ఇది చాలా పెద్ద పటేల్ బ్రదర్స్ అండ్ అన్నీ ఉంటాయి. లోపల ఒక కెఫే కూడా ఉంది. అండ్ మాకు ఆ వీక్ కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అండ్ ఇక్కడ చెప్పాను కదా ఒక కెఫే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి టైప్స్ ఆఫ్ పరాటాస్ అండ్ కర్రీస్ ఉంటాయి. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ నాకు వాటి మీద అంత మంచి ఒపీనియన్ కూడా లేదు, ఎప్పుడు చేస్తారో ఎట్లా ఉంటాయో. అండ్ నాకు అంత నచ్చవు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పఫ్స్ అండ్ పేస్ట్రీస్ ట్రై చేసాము. పేస్ట్రీస్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ కొన్ని రోటీస్ అయితే అప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. సో రోటీస్ తీసుకున్నాం అండ్ కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. అండ్ అక్కడ వచ్చేసి నన్నారి కనిపించింది మా చెల్లికి.
నేనైతే అలాంటివి ట్రై చేయను, బట్ తనకి ఇష్టం. సో నన్నారి అయితే తీసుకుంది. అండ్ నైట్ అయితే పానీపూరి చేసుకుందామని చెప్పే ప్లాన్ ఉంది. సో వాటికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని పిక్ చేసుకున్నాము. అండ్ ఈ పటేల్ బ్రదర్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ కొంచెం నార్త్ స్టైలే ఉంటుంది కదా పటేల్ బ్రదర్స్ అంటే. బట్ ఎప్పుడైనా స్నాక్స్ కావాలంటే మాత్రం ట్రై చేయొచ్చు. మా సైడ్ ఇంత పెద్ద పటేల్ బ్రదర్స్ అయితే లేదు. మీరు ఎప్పుడైనా నన్నారి ట్రై చేశారా? అండ్ మీరు కనుక నన్నారి ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జిఆర్బీ ఘీ చాలా బాగుంటుంది యూఎస్లో. అండ్ కుల్ఫీస్ అయితే నా ఫేవరెట్. సో మేము అవి కూడా తీసుకున్నాం ఇక్కడ. మీకు ఏ టైప్ ఆఫ్ కుల్ఫీస్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మలై కుల్ఫీ ఇష్టం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి లంచ్కి వచ్చేసి నాఫ్ గ్రిల్కి అయితే వెళ్ళాము. ఇది ఒక మిడిల్ ఈస్ట్ మెడిటేరియన్ రెస్టారెంట్. బికాజ్ ఆల్రెడీ ఇండియన్ ట్రై చేసాం కాబట్టి సరే ఇది ట్రై చేద్దాం అనుకున్నాం. బికాజ్ నాకు అంత బిర్యానీ ఫ్యాన్ కాదు. నాకు ఇవి అయితే అన్ని వెజ్జీస్ అండ్ ప్రోటీన్ అంతా వెళ్తుందని నేను ఇది ప్రిఫర్ చేస్తాము. ఓవరాల్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ వీటి పొటాటో వెజ్జెస్ కూడా ఓకే, ట్రై చేయొచ్చు. వీళ్ళ దగ్గర హమ్మస్ వచ్చేసి కొంచెం స్పైసీ హమ్మస్ అయితే ఉంది. అండ్ నాఫ్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ చైన్ రెస్టారెంట్. అండ్ షికాగోలో ఉంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, అది చాలా బాగుంది, తవ్వకాలని. బట్ దాని అంబియన్స్ అయితే అంత బాగోదు. బట్ 365 days హలీం అయితే సర్వ్ చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మస్ట్ ట్రై ఐటమ్ వచ్చేసి తలావా గోష్ అండ్ రసమలై చాలా బాగుంటాయి. సో మీరు కానీ షికాగోలో ఉంటే మాత్రం తవ్వకాలు అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళండి. బట్ అంబియన్స్ వైజ్ అయితే అస్సలు బాగోదు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. అండ్ ఆ నైట్ ఇంటికి వచ్చేసి మేమైతే పానీపూరి చేసుకున్నాము. సో అది మా వీకెండ్ ట్రిప్ కాస్త వీక్ ట్రిప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మేము ఏమేమి ప్లేసెస్ చూసామో అవన్నీ అప్లోడ్ చేస్తాము. Hope you guys like this video. If you like, please like, share and subscribe. Thanks for watching.